महाराज की जय। जय बोलो गणेश 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 महाराज की जय। హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనం వివిధ గణేశులను వాళ్ళ చరిత్ర ఎలాంటి డిజైన్లు పెట్టారు, ఎలాంటి మోడల్స్ ఉన్నారు, ఎలాగ దర్శనమిస్తున్నారు అన్ని చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ముషిరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముషిరాబాద్ డివిజన్ బాబూజీ నగర్ శ్రీ గురు గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు 8వ రోజు పూజలు అంగరంగ వైభవం జరుగుతుంది. మీరు వినాయకుని చూడొచ్చు, ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు కూడా డిజైనింగ్ అంటే మనం చూస్తుంటాం దాదాపుగా చిన్నపిల్లలు టీవీలలో చూసేటటువంటి మోడలు గణేషుని కానీ కృష్ణుని కానీ ఆ మోడల్గా మరి తీసుకున్నారు. లడ్డు మోదకును పట్టుకున్నటువంటి గణేశుడు కింద పాపం మూషిక మాత్రం నాకు కూడా ఇంత కావాలి గణేష్ అన్నట్టుగా పైకి చూసినట్టు విజువల్ చూస్తున్నాం. ప్రస్తుతం మనతోటి మాట్లాడడానికి వాళ్ళ అసోసియేషన్ యోగేష్ మనతో ఉన్నాడు. ఆయన అడిగి మరొకటి వచ్చి తెలుసుకున్నాం. చెప్పండి బ్రదర్, ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నాం? 15 years నుంచి పెడుతున్నాం బ్రదర్. 15 years. ఇదే యూత్ ఇదే యూత్. సో అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే ఎలా మార్చుకుంటూ వచ్చింది మీ యొక్క విధానం? స్టార్టింగ్లో ఒక నార్మల్ సైజ్ నుంచి స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి మేము కాన్సెప్చువల్గా వెళ్దాం అనుకున్నాం. సో లాస్ట్ ఇయర్లో మేము మహారాష్ట్ర స్టైల్ పూణే స్టైల్ పెట్టాము. ఇప్పుడు వీఆర్ గోయింగ్ విత్ ఎంటైర్లీ ఎకో ఫ్రెండ్లీ వెళ్తున్నాం మేము. కంగ్రాచులేషనే కాదు, మీకు అభినందనీయం అన్నమాట. అండ్ ఇది స్పెషల్ ఏంటంటే మొత్తం కలర్స్ కూడా జస్ట్ ముట్టుకుంటే ఇట్లా పోతే మొత్తం మీకు జస్ట్ డైరెక్ట్గా మట్టే కనపడుతుంది. ఇంకా మీ పూజల వల్ల మీ గణేష్ వల్ల ఎలాంటి కాలుష్యం కాదు? పొల్యూషన్ లేదు, జీరో పొల్యూషన్. డైరెక్ట్ మట్టి ఎట్లనో అంతే సేమ్. ట్యాంక్ బండ్ అండి. మీ వంతుగా మీరు పూజలతో పాటు సమాజాన్ని కూడా కొంచెం అవేర్నెస్ కోసం అని పెడుతున్నాం అంతే. ఎలా ఉంది మరి ప్రజలలో స్పందన ఎలా ఉంది? ఇగో ఇప్పటిదాకా నైట్ 12-1 దాకా కూడా వచ్చి వెళ్తున్నారు. కొంతమంది మేడ్చల్ నుంచి వస్తున్నారు, కొంతమంది ఓల్డ్ సిటీ నుంచి వస్తున్నారు, చాలా జూబ్లీ హిల్స్ నుంచి వస్తున్నారు. ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో చూసి మాకు కూడా అవేర్నెస్ లేక మాకే చెప్పారు వాళ్ళు ఇది వస్తుందని మొత్తం. సో అట్లా చేసుకున్నాం. సో ఒకదాని రోజుకొకసారి ఇది పెట్టుకున్నాం. సో అట్లా. సో అయితే ఇప్పుడు మీరు ఎలా యాక్షన్ ఉందా? లడ్డు యాక్షన్ ఉంది. లడ్డు యాక్షన్ లాస్ట్ ఇయర్ 1,35,000కి వెళ్ళింది లడ్డు యాక్షన్. ఈ ఇయర్ ఇంకా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవట్లేదు అసలు. మాకు అది ద కన్సర్న్ కాదు. బట్ ఎన్ని కేజీలు? 11 kgs లడ్డు మాది. ఇప్పుడు మీరు దానికి ఫౌండర్ ఉన్నారా? అంటే ఫౌండర్ మీన్స్ ఫండ్ చేసే వాళ్ళు ఉన్నారా? ఫండ్ చేసినట్టు మామూలుగా మేము అసోసియేషన్ నుంచి లడ్డు తెచ్చుకుంటాము. లడ్డు కూడా అసోసియేషన్ కూడా వచ్చేసి ఇక్కడ ఎమరాల్డ్ ఉంది కదా, ఎమరాల్డ్ హౌస్ లో ట్యాంక్ బండ్ దగ్గర, అక్కడి నుంచి చెప్తాం మేము లడ్డు. ఎవరన్నా అంటే ఉన్నారా? మేమే ఇది ఓన్ మొత్తం అందరం డిజైన్ చేసుకుంటున్నాం. ఒకళ్ళు మామూలుగా పిఆర్ లాగా ఉంటారు, కొంతమంది కోఆర్డినేషను, కొంతమంది వెళ్ళి కోఆర్డినేట్ చేసుకుంటారు, కొంతమంది ఏ కలర్స్ కావాలని సెలెక్ట్ చేస్తారు, మేము అంతా డిసైడ్ చేసుకుంటాం. సో ఇట్స్ ఆల్ టీమ్ వర్క్. కస్టమైజ్ మీరు తయారు చేయించుకున్నది తెప్పించుకున్నాం. మరి ఈ డిజైన్ అనుకుంటారా మీరు ఎన్ని రోజుల ముందు? అంటే ఒక 6 months ముందే అనుకున్నామండి. సేమ్ డిజైన్ ఇదే డిజైన్ అనుకొని మేము ఇట్లా ఈ ఆకారంలో మేము అనుకున్నాం మాకు లడ్డు ఒకటి చూపించాలి అని అనుకున్నాము మెయిన్గా. ప్లస్ అది కాకుండా కొంచెం చిన్నపిల్లలాగా ఉన్నాడు కదా, ముద్దుగా ఉంటాడు. ఇప్పుడంతా మహారాజా స్టైల్కి వెళ్తున్నారు కదా, అట్లా కాకుండా కొంచెం మన ఓల్డ్ స్టైల్ మనం పెట్టుకోవాలన్నట్టు మేము ఇది అనుకున్నాం. అది మట్టితో అన్నప్పుడు ఇబ్బంది అనిపించలేదు? ఏం లేదండి, మట్టే మంచిదని మేము అనుకుంటున్నాం అండి. డిజైన్ చేయడం చాలా మంది అనుకుంటారు అంటే మట్టి డిజైన్ చేయడం కష్టం. ఆర్టిస్ట్ దొరికిండండి మాకు, మంచి ఆర్టిస్ట్ దొరికింది. కోల్కతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. ఎన్ని రోజులు ఇచ్చారు మీకు ఇది? మేము మే లాస్ట్ వీక్లో మొత్తం డిజైన్ మేము ఫైనల్ చేసుకున్నాం. జూన్ 1st weekలో మేము ఆర్డర్ స్టార్ట్ చేసినాం. ఇన్ని ఫీట్ల హైట్ అని చెప్పారా మీరు? ఫీట్ మనం ఫస్ట్ మేము అనుకున్నాము 20 అనుకున్నాం ఫస్ట్. కాకపోతే అది మరి హెవీ అయిపోతుంది మట్టి కాబట్టి, హ్యాండ్లింగ్ కొంచెం కష్టం అవుతుందని మేము 15-16కి మేము క్లోజ్ చేసినాం అన్నమాట. సో ఎన్ని రోజుల ముందు గతల నుంచి మీరు ఈ ప్లాన్ అన్నారు కదా, ఈ యొక్క సెటప్ ముందు మా ప్లానింగ్ ఉంటుంది. మండపమా 1 month నుంచి పెట్టుకున్నాం ప్లానింగ్ మొత్తం. ఇది ఏంది ఇట్లా డిజైన్ చేసుకోవాలని, బయట డిజైన్ ఎట్లా అని. కొంతమంది వీళ్ళందరూ మావాడైతే ముందు నుంచి సెట్ అనుకున్నారు, వాళ్ళంతా తెలిసిన వాళ్ళు కాబట్టి. ఓకే, వినాయకుడి వరకు ఓకే. మరి పూజలు ఎలా చేస్తారు? పూజలు కూడా మరి ఆ స్థాయిలోనే ఆ పద్ధతిలో 8 o'clock స్టార్ట్ చేస్తాము. అందరం ఆఫీస్ నుంచి వస్తాము, వీఆర్ వర్కింగ్. అయిన తర్వాత డైరెక్ట్గా అయిపోగానే 8 o'clock స్టార్ట్ చేస్తాము.
అన్నదానం లాంటివి అన్నదానం ఎవ్రీడే అల్పాహారం పెట్టిస్తున్నాం. ఎవ్రీ ఆల్ఫా వస్తున్నారు మాకు ఈవినింగ్ అల్పాహారం ఈవినింగ్ ఎంతమంది అరౌండ్ 200 మంది. 100 to 150 పీపుల్కి అల్పాహారం ఎవ్రీడే ఉంటుంది. ఎలాంటివి పెట్టారు? ఇప్పుడు వెరైటీస్ అంటే మేము ఈ రోజు పెట్టింది కేసరి, రొమాలి రోటీ, పన్నీర్ కర్రీ, వెజ్ పులావ్, రైతా పెట్టాము ఈరోజు. నిన్న గులాబ్ జామ్, సాంబార్ రైస్, చపాతీ, దమ్ ఆలు పెట్టాము. దాని ముందు రోజు పూరి, సబ్జీ, జిలేబీ అలా పెట్టాము. అలా డైలీ ఒక్కొక్క ఐటెం పెడుతున్నాము. ప్రజలు వాళ్ళు వచ్చిన వాళ్ళు రివ్యూలు ఏం చెప్తారు? వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తున్నారు మాకు తెలియదు. అందరూ ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ చూసి వచ్చి మాకు రిటర్న్లో చెప్తున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది దాన్ని చూస్తుంటే. చెప్పు బ్రదర్. మా ఫీలింగ్ అంటే ఇప్పుడు చూసారు కదా మీరు, ఎంత మంచి అనిపిస్తుంది. వస్తే మళ్ళీ బయటికి పోబుద్ది కాదనమాట. ఇక్కడికి వస్తే అసలు ఈసారి చాలా రెస్పాన్స్ అన్నారు. ఎక్కడి నుంచో బంజారా హిల్స్ నుంచి అక్కడక్కడ వస్తున్నారు. వచ్చిన తర్వాత అరే ఈ గణేశుడు ఇక్కడ ఉందా అని చెప్పి అదే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతుంది అనమాట. సో అట్లా అని చెప్పి ప్రజలు మరి వాళ్ళ స్పందన ఓకే. మీరు తీసుకెళ్ళేటప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి? కల్చర్ ప్రోగ్రామ్స్ అంటే మేము నార్మల్గా ప్యాడ్ బ్యాండ్ అండ్ పెడతామని అనుకుంటున్నాం. నాసిక్ డోల్ కానీ యూనిక్ కాన్సెప్ట్ ఏమైనా వస్తే కొత్త వెరైటీస్ పెడదామని అనుకుంటున్నాం. సంస్కృతి కార్యక్రమాలు అంటే భజన లాంటివి ఏమైనా చేశారా? పెడతామండి భజన. ఆల్రెడీ లాస్ట్ వీక్ కుంకుమార్చన అయింది. లలిత సహస్రనామం ఉంటుంది. తర్వాత రోజు ఆరతి ఉంటుంది మాకు. రోజు నక్షత్రం మొత్తం ఆరతిస్తాం అన్నమాట. ఈ వేలో ఇట్లా పెట్టి మా అందరికీ గలీ అందరూ వస్తారు, కాలనీ అందరూ వచ్చి ఆరతిస్తారు అనమాట. సో దీని ప్రకారం చేసుకుంటాం. ప్రజలకి ఎక్కువ ఫ్రెండ్లీ పెట్టుకోండి వినాయకుడిని. డోంట్ కమర్షియలైజ్ మోర్. కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆయన మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. యాక్షన్ అప్పుడు ఎంతమంది పాల్గొనే అవకాశం? ఏ యాక్షన్ అండి? లడ్డు యాక్షన్ అప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అయితే 80 మంది ఉన్నారు. ఈ ఇయర్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము 100-120 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వీ హ్యావ్ ఇన్వైటెడ్. కాలనీ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ వీళ్ళందరూ ఆ రోజు ఎలా? అందరూ ఉంటారండి. కాలనీ వాళ్ళ సపోర్ట్ ఉంది మాకు. అందుకనే మేము ఇంత నీట్గా ఆర్గనైజ్ చేయగలుగుతున్నాం. ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆర్గనైజ్ చేస్తున్నాం. 9th 10th డేసా? 11 days. లాస్ట్ డే. రాత్రులు ఎట్లా ఉంటుంది మరి పరిస్థితి? నైట్ అండి ఇలా అండి 1 వరకు వస్తూ ఉంటారు జనాలు. వాళ్ళ కోసమని మేము ఆల్మోస్ట్ ఫుడ్ కూడా మేము దానికోసం బ్యాకప్ పెడుతున్నాం అనమాట. ఫుడ్ కూడా బ్యాకప్ పెడుతున్నాం. సో మాకు సాధ్యమైనంత వరకు 1 వరకు ట్రై చేస్తున్నాము. సో మనకు ఆల్రెడీ ఆయన స్పాన్సర్ మొత్తం అన్నదానం అల్పాహారం ఈయన ఇంకొక ఆయన చేస్తారు అల్పాహారం. ఇక చేస్తున్నారు కదా, ఎలా స్వతహాగా మీకు? మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతిసారి చేయాలనే ఆనందమే ఉంటుంది. పోయినసారి కూడా ఒక 2 times చేయించాము. ఈసారి ఒక 4 times అయ్యింది ఇప్పటి వరకు. మాకు బిజినెస్ ఉన్నాయండి. అభివృద్ధి ఆ విషయం బిజినెస్ ఉంది. అభివృద్ధి విషయంలో చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎంత ఆయనకి ఇస్తే అంత వస్తుందని ఆనందం తప్ప ఇంకేం లేదు. అంతే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే గత సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, మాకు ఇట్లా జరిగింది అని ఏమైనా చెప్పిన వాళ్ళు ఉన్నారు? అయింది, చాలామందికి అయింది. కానీ మా ముందుకు రారు. కానీ చాలామంది మా పర్సనల్గానే మేము చిన్న దాంతో పెట్టుకున్నాము. నౌ వీఆర్ దిస్ మచ్. ఇదే సాక్ష్యం. ఫైనాన్షియల్లీ స్టేబుల్ అవుతున్నాం. ఫ్యామిలీ పరంగా హ్యాపీగా ఉన్నారు అందరూ. సో ఆనందంగా ఉంది అందరికీ. జై బోలో గణేష్ మహారాజ్ జై. సో ఇదండి బాబూజీ నగర్లో ఉన్నటువంటి శ్రీ గురు ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రుల ఉత్సవంలో భాగంగా ఎకో ఫ్రెండ్, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ గణేష్ని కూడా మన ఆయన ఎప్పుడు చిన్నతనంలో ఎలా ఉన్న విధంగా మరి మన చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడే విధంగా ఆ డిజైన్లో పక్కనే మోదకు మరి ముషిక వాహనం కూడా సో చాలా వెరైటీగా కూడా ఉంది. ఇక్కడ రాగానే ఆకట్టుకునే విధంగా ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అల్పాహార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టు కూడా అసోసియేషన్ సభ్యులు చెప్తారు. మరి పూజలు కూడా ప్రత్యేకంగా కల్చరల్ ప్రోగ్రామ్ తెలియజేస్తారని తెలియజేస్తారు. చూస్తుంటే విత్ కెమెరా అఖిల్తో మీ సురేష్ అంటూ నమస్తే.